అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించెదను. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించెదను. అన్నియు నీవేనయ్యా నాకు, అన్నియు నీవేనయ్యా. బలి అయి నన్ను రక్షించితివే, పాపములన్నీయు క్షమించితివే. బలి అయి నన్ను రక్షించితివే, పాపములన్నీయు క్షమించితివే. వెలుగై వచ్చితివే నాలో, వెలుగై వచ్చితివే. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, సిరియో స్నేహము వేరు చేయవు. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, సిరియో స్నేహము వేరు చేయవు. స్నేహితుడు నీవేనయ్యా నా ప్రియా, స్నేహితుడు నీవేనయ్యా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. కన్నీరు తుడిచే కారుణ్యమా, కనికరము చూపే కన్న హృదయమా. కన్నీరు తుడిచే కారుణ్యమా, కనికరము చూపే కన్న హృదయమా. కల్వరి ప్రేమామయా, అబ్బా కల్వరి ప్రేమామయా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మీకు శుభములు. ప్రతిరోజు 119వ కీర్తనలో నుండి ఒక వచనాన్ని ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు కూడా 119వ కీర్తన 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు, మనం చదివినప్పుడు ఫస్ట్ అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. నీ కట్టడలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఆయన ప్రార్థన, నన్ను విడిచిపెట్టకు అంటే దాని అర్థం మనం ఆలోచించినప్పుడు, నన్ను నాకే, నా సొంతానికి, నా ఇష్టానికి, నా జ్ఞానానికి, నా తెలివికి నన్ను విడిచిపెట్టొద్దు. నీ ఆత్మను, నీ జ్ఞానాన్ని నాకు దూరం చేయొద్దు. దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లయితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం దేవుని వాక్యంలో కొందరి జీవితాలను బట్టి మనం చూడవచ్చు. దేవుడు విడిచిపెట్టడాన్ని 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 31వ వచనంలో 30 నుంచి కూడా చదువుదాం. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టి వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో
అతను శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతా తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. సామెతల 25వ అధ్యాయంలో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని పరిశోధించుట రాజులకు ఘనత అనే మాటను మనం చూస్తాం. ఆకాశం యొక్క ఎత్తును, భూమి యొక్క లోతు మనకు ఎలా అంతుపట్టదో తెలియదో, రాజులు హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అంత గంభీరంగా ఉంటుంది అని సొలొమోను తన సామెతలలో వివరించడం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా ఆశ్చర్యంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. సర్వ ప్రయత్నాలలో అతడు వృద్ధి పొందాడు. అయితే అతడు ఎవరిని బట్టి, దేనిని బట్టి ఈ గొప్ప స్థితి కలిగినది, ఎవరిని బట్టి దేనిని బట్టి ఈ గొప్ప స్థితి కలిగినది? వాస్తవంగా హిజ్కియా ఆ రాజ్య పరిపాలనకి వచ్చినటువంటి సమయంలో ఈ యోధా దేశము చాలా భయంకరమైనటువంటి, అది యోధా దేశము చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే యోధా దేశము దిగంబరిగా మారింది. అలాంటి పరిస్థితులలో హిజ్కియా రాజుగా యోధా దేశానికి రావటం, దేవుడు అతన్ని ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించటం, అభివృద్ధి చేయటం మనం చూస్తాం. ఇప్పుడు హిజ్కియా తన అభివృద్ధికి కారకుడు ఎవరు? 1 కొరింథీ 15:10లో నేనేమై ఉన్నానో అదంతా దేవుని కృప వలననే అయ్యి ఉన్నది అని అంటాడు పౌలు. దేవుని కృప నాకు తోడై ఉన్నది. దేవుని కృపను బట్టి నేను ఈ స్థాయికి వచ్చాను, ఈ స్థితికి వచ్చాను అని దేవుణ్ణి ఆనుకొని ఆధారపడి ఆ దైవికమైనటువంటి జ్ఞానంతో పౌలు మనందరికి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు హిజ్కియా జీవితంలోకి మనం వస్తే అటు సాక్ష్యాన్ని మనం కనుగొనలేము. చూడండి, అతని హృదయం ఎటువంటి స్థితిలో ఉందో చూడండి. దేవుడు అతన్ని విడిచిపెట్టాడు అని ఉంది 31వ వచనంలో, 2 దినవృత్తాంతాలు 32-31లో దేవుడు అతన్ని హృదయాన్ని విడిచిపెట్టాడు. అసలు ఏం చేస్తాడు ఇతను, ఏం చెప్తాడు ఇతను అన్నట్టున. నిజంగా దేవుడు మనల్ని విడిచిపెడితే దైవికమైనటువంటి జ్ఞానంతో మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన జీవిత నడవడికి కానీ ఉండకపోతే ఎటువంటి ఘోరమైనటువంటి ప్రమాదానికి, ఎటువంటి ఘోరమైనటువంటి శాపానికి మనం గురవుతామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎటువంటి భక్తి కలిగిన వాళ్ళైనా సరే, ఎంతటి భక్తి కలిగిన వాళ్ళైనా సరే, దేవుడు వారిని విడిచిపెడితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో హిజ్కియా మనకి ఒక ఉదాహరణ. అది ఎరిగిన వాడే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడుకము. నాకు నేను జీవించేటట్లుగా, నాకు నేనే నిర్ణయాలు తీసుకునేటట్లుగా, నాకు నేనే నడుచుకునేటట్లుగా, నేర్చుకునేటట్లుగా నన్ను విడిచిపెట్టద్దు అని ఎంత దీనమైనటువంటి ప్రార్థన అండి అది. ఒక వ్యక్తి జీవితంలో నుండి దేవుడు తొలగిపోతే, ఒక వ్యక్తి జీవితంలో నుండి దేవుడు దూరం అయిపోతే అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అందుకనే దేవునికి ప్రార్థన, దీన ప్రార్థన, దేవుని బ్రతిమలాడుతున్నాడు, నన్ను బొత్తిగా విడనాడకము. దేవుని సహాయం లేకుండా, దేవుని ఆలోచన మనకు లేకుండా, దేవుని నడిపింపు మనకు లేకుండా, దేవుని సహాయం మనకు లేకుండా మన జీవితం నడిపింపు పెడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నువ్వు మా నాన్న మమ్మల్ని వదిలేస్తే నిజంగా మా పరిస్థితి ఏంటో హిజ్కియా జీవితాన్ని బట్టి మేము తెలుసుకోగలుగుతున్నాం. మేము అలాగూ మా సొంతగా విడిచిపెట్టబడి, మా సొంతగా జీవించే
అటు జీవితము అటు ఆలోచన మాకు దూరమైపోవును గాక. నాయనా, మీ ఆత్మను మా యొద్ద నుండి తీసివేయద్దు. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.